కట్టెలు అమ్ముకుని జీవించే కూలీలకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం చూపించాలని ప్రభుత్వ పరంగా రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కట్టెల కూలీల సంఘం అధ్యక్షులు లంకా రాఘవులు అన్నారు. డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. అప్పటి కలెక్టర్ సూచన మేరకు అడవిలో కట్టెలు కొట్టడం మానేశారని, కానీ ఇంతవరకు 4 ఏళ్లు గడిచిపోయినా ప్రత్యామ్నాయం చూపించడం లేదని రాఘవులు అన్నారు. వివిధ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించి ఆర్థికంగా నిలదొక్కునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కట్టెల కూలీలు అడవి నుంచి కట్టెలు తెచ్చుకొని బతికే వాళ్ళు హరితహారం పేరిట 2018 నుంచి అడవికి రాకుండా మేము ప్రత్యామ్నాయమైనటువంటి పునరావాసం అంటే జాబులు కానీ లేకపోతే ఆర్థిక సాయం బ్యాంకు రుణాలు ఇస్తామన్నారు. ఇన్ని రోజుల దాకా బడ్జెట్ రాలేదు. ఇప్పుడు 4 డిపార్ట్మెంట్లకు బడ్జెట్ వచ్చింది. ఐటీడీఏకి కూడా వచ్చింది, మైనార్టీ కార్పొరేషన్కి వచ్చింది, దళిత బంధు కింద దళితులకు వచ్చింది, బీసీ కార్పొరేషన్ కూడా వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వడం లేదు. ఇది అన్యాయం. గతంలో కలెక్టర్ కానీ 4 డిపార్ట్మెంట్లతో జాయింట్ మీటింగ్లో హామీ ఇచ్చిన దాన్ని అమలు చేయాలని ఇవ్వాలి.